ఈడ రేవంత్ రెడ్డికి ఇంకో షాక్ తగిలిందని చెప్పుకోవాలి. దాదాపు బాలల హక్కుల పరిరక్షణ లేకపోతే బాలల కమిషన్‌కు 7-10 సంవత్సరాల అనుభవం. దేంట్లో అనుభవం? మళ్ళా రాజకీయ జీవితంలో అనుభవం గాదు. దేంట్లో అనుభవం ఉండాలంటే ఆ సంబంధిత శాఖలు బాలల సంరక్షణ లేకపోతే బాలల కోసం పనిచేసే చట్టాలు లేకపోతే వాటి కోసం పోరాటాలు గాని ఇట్లా కొన్ని శాఖలల్ల 7-10 సంవత్సరాల అనుభవం ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండ్రు? ఆమె 1994లో రాజకీయ ప్రవేశం చేసిండ్రు. తర్వాత టీడీపీ నుంచి పోటీ చేసిండ్రు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మీద టీడీపీల ఎమ్మెల్యే టికెట్‌తోని కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిర్రు. ఎమ్మెల్యే గెలిచిర్రు దేవరకద్ర నియోజకవర్గం నుంచి. ఇక ఇట్లా ఆమెకు గిసొంటి అనుభవం ఉన్నది. కానీ ఆమె బాలల కోసం సంరక్షణ చట్టంల కోసం ఎక్కడా పనిచేసినట్టు లేదు. ఇక దీని మీద చాలా మంది చాలా అభ్యంతరాలు లేవనెత్తిండ్రు. ఈ లేవనెత్తిన నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషన్ను దాఖలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్కు నోటీసులు జారీ చేసింది. ఏం అర్హతలు ఉన్నాయి వాళ్ళకు? ఎటువంటి అర్హతలు ఉన్నాయి? ఇలా ఎటువంటి అర్హతలు ఉన్నాయి అని చెప్పేసి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డిని నియామకం చేసిండ్రు. వాటి మీద వివరాలు ఇవ్వాలి. ఎటువంటి అర్హతలతోని ముందడికి పోయిండ్రు. కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళనే బాలల కార్మికుల కమిషన్ చైర్మన్గా నియమించాలి. 2015 కేంద్ర నిబంధనలు ఉండగా 2005లో కొన్ని నిబంధనలు ఉంటాయి, 2015లో కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని తుంగలో దొక్కి సీతా దయాకర్ రెడ్డిని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నియామకంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చిన జస్టిస్ పుల్లా కార్తిక్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. దాదాపు ఆ బాలల పరిరక్షణ లేకపోతే బాలల కార్మికుల పరిరక్షణ కమిషన్కు ఏం చేయాలి? 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు 10 ఏళ్ల వరకు అనుభవం ఉన్న వాళ్ళని నియమించాలి. వాళ్ళకు వాటి పట్ల పూర్తి అవగాహన ఉండాలి. బాలల పట్ల అఘాయిత్యాలు కానీ బాలల పట్ల నీచంగా ప్రవర్తించేటోళ్ళు కానీ బాలలకు రక్షణ లేకపోతే కానీ ఇట్లాంటి అంశాలలో పోరాటం చేసిన వాళ్ళు అయి ఉండాలి. బాలల విలువలు బాలల కోసం ఎటువంటి సేవలు చేస్తే బాగుంటుంది అని తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆ తెలిసిన దాంట్లో వాళ్ళకు మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే నడవది. 7-10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్లను దానికి నియమిస్తారు. కేంద్రంలోనైతే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, రాష్ట్రంలోనైతే రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కానీ నిబంధనలను ఉల్లంఘించి నిబంధనలు ఫాలో కాకుండా నిబంధనలు బేఖాతరు చేసి ఇలా కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియామకం చేసిండ్రు. బాలల మొత్తం మీద బాల కార్మికుల కమిషన్ చైర్మన్గా నియమించాలని 2015 కేంద్ర నిబంధనలు ఉండగా కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా నియమించిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశం మీద హైకోర్టు మొట్టికాయలేసింది. ఏ అర్హతలతోని మీరు ఆమెను నియమించిండ్రు అని ముచ్చట చెప్పుకుంటూ వచ్చింది.